కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చిట్ చాట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, ప్రస్తుతం అదే చేస్తున్నట్టుగా వెల్లడించారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అని అన్నారామె. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదని, తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదిగా ఉందన్నారు. సీఎం రేవంత్ పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు. సీఎం కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమో కావచ్చన్నారు. ఇరిగేషన్ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేసినట్లు కవిత తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ హరీష్ రావుదే అని కమిషన్ చెప్పిందన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప తనకు వేరే కోపం లేదన్నారు కవిత. కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చిట్ చాట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, ప్రస్తుతం అదే చేస్తున్నట్టుగా వెల్లడించారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అని అన్నారామె. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదని, తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదిగా ఉందన్నారు. సీఎం రేవంత్ పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు. సీఎం కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమో కావచ్చన్నారు. ఇరిగేషన్ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేసినట్లు కవిత తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ హరీష్ రావుదే అని కమిషన్ చెప్పిందన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప తనకు వేరే కోపం లేదన్నారు కవిత.